ఫౌండేషన్ అంతేకాకుండా ఇవాళ న్యాచురల్ తర్వాత మన ఏదైతే గ్రూప్ డిస్కషన్స్ అలాగే మీకున్న డౌట్స్ ఉన్నాయో దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాము. సార్ గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీ స్పీకింగ్. వ్యవసాయం తప్ప ఇస్తున్నారు. యునైటెడ్ నేషన్ ఫారం గురించి నేచర్ బేస్డ్ సొల్యూషన్ అని యునైటెడ్ నేషన్ ఫారం యునైటెడ్ నేషన్ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్. సిద్ధు అన్న కార్యక్రమం తీసుకెళ్లాలని ప్రభుత్వ ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్తకు సంబంధించి ఇతర సంస్కృతికి సంబంధించి అన్ని రకాల పనులు ఈ కార్యక్రమాలు 2014 ఈ డాక్యుమెంట్లు ఇంకా ఉన్న 29 డాక్యుమెంట్ల రూపంలో నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారు కూడా అడుగుతున్నా. మేడం గారు, ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. ఈ ఫాయిల్ సబ్జెక్ట్లో ఇంకా 2 అంశాలు. అదేంటంటే ఆహారాలు ఇందులో చూసాను మన పత్తి పంట అవసరానికి సరిపడా ఏమేమి ఉన్నాయో మార్కెట్ అయినా మీ పొలాల్లోనే సరిపోతుంది. ఆర్గానిక్ సదస్సు కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ద్వారా ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పదే ఒకటే చెప్తున్నారు, రైతులు ఎరువులు తగ్గించాలి, ఆర్గానిక్ తరహాలో వ్యవసాయం చేయాలని వారు కూడా స్వర్ణ కుప్పం అనే ఒక కార్యక్రమాన్ని తయారు చేసి కుప్పం నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఎక్కువ మంది అగ్రికల్చర్లే కాదు హార్టికల్చర్లో కూడా ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి మీద మంచి గిరాకీ ఉంది. వీళ్ళకి కనుక చక్కటి అలవాటు చేస్తే, ఆర్గానిక్ ఫార్మింగ్ కనుక చక్కగా అలవాటు చేస్తే ఈ వ్యవసాయ ఉత్పత్తులు దేశం మొత్తం కూడా అమ్ముకునే అవకాశం వీళ్ళకి కల్పిస్తారు. కాబట్టి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా మేము కూడా విజయవాడ వైబ్రెంట్ సొసైటీ, అన్నిటికన్నా ముఖ్యంగా నేచర్ బేస్డ్ సొల్యూషన్ ఎంకరేజ్ చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీరందరికీ తెలుసు, వారిని చాలా మొదట్లోనే విజిలెన్స్ చేయమన్నారు. కేశినేని ఫౌండేషన్ తరఫున రేపు రాబోయే 2 నెలల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్ మొత్తం 5 డిపార్ట్మెంట్లు అందరితో కూడా ప్రతి మండలంలోనూ 3 రోజుల వర్క్షాప్ ప్రారంభించబోతున్నాం. రేపు మే నుంచి కూడా దానికి ప్లాన్ చేసాం. ఎక్కడెక్కడైతే వ్యవసాయ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి 1 రోజు ట్రైనింగ్ కాదు, 2వ రోజు ఫీల్డ్ విజిట్, 3వ రోజు బెస్ట్ ప్రాక్టీస్